ఈ పోస్టింగ్ ఆర్డర్స్ విసిరేశారు మేడం. రండి. ఈసారి ఆడమొహమే కనిపించకూడదు. అందరినీ జెంట్స్నే అపాయింట్ చేస్తా. పుల్లారావు గారు. ఓ, అక్షర గారు వచ్చేసారా? మీరు పెట్టిన లీవ్ ఇంకా అవలేదేమో కదా? అవసరం ఉంటేనే సార్, లేనప్పుడు నా డ్యూటీలో నేనుంటాను. ఓకే అమ్మా, మంచిది. మీరు వీళ్ళకి చేసింది మంచి పని అయితే కాదు సార్. మనిషి అన్న తర్వాత ఆరోగ్య సమస్యలు రావా? అది అర్థం చేసుకోకపోతే ఎలా సార్? ఎలా అంటే నేను పనిలో పంక్చువాలిటీ పాటిస్తాను. 10 నిమిషాలు లేటుగా కూడా వచ్చింది. అది చెప్పలేదా నీకు? ఆ 10 నిమిషాలు కూడా ఎందుకు ఆలస్యమైందో అది మీకు చెప్పిందని కూడా నాకు చెప్పింది. తనకి పెయిన్ కాస్త తగ్గిందని మానకుండా వచ్చింది. మీరు ఆ సిన్సియారిటీ చూడరే సార్. లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెద్దవారు మీకు తెలీదా? అది చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. మీరే అర్థం చేసుకోవాలి సార్. తను అడిగినప్పుడు తనకి లీవ్ ఇచ్చి ఉండాల్సింది. ఎలా ఇస్తాను? వాళ్ళ బిహేవియర్ కూడా బాగలేదు. నేను మొత్తం పరిగణిస్తా. ఆ 10 నిమిషాల్లో ఎంత పని చేయొచ్చో అని చూస్తా. ఇష్టానుసారం పని చేయకుండా ముచ్చట్లు పెట్టుకుంటే సహించాలా? దానికా వీళ్ళకి జీతాలు ఇవ్వాలి? గవర్నమెంట్కి ఎంత నష్టం? అందుకే ఉద్యోగాల్లో నుంచి తీసేశాను. మీరు సమస్యని పక్కదారి పట్టించి మీ ధోరణిలో మాట్లాడడం అన్యాయం సార్. మిమ్మల్ని వీళ్ళు ఎదిరించారనే మీరు వాళ్ళని ఇక్కడి నుంచి తీసేశారు. తిన బాధ చూడలేకే వాళ్ళు మిమ్మల్ని అడిగారే కానీ ఎదిరించలేదు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళు చెప్పింది విని నువ్వు నన్ను ఎదిరిస్తున్నావు. చూసుకో అక్షర. సార్ మీరు ఇలా అంటే ఇంకా ఎలా సార్? వీళ్ళెవరు సార్? మీ శత్రువులా, పగవాళ్ళ? మన వాళ్ళు సార్. 2 రోజుల్లో అయ్యే వర్క్ ని ఒక్క రోజులో కంప్లీట్ చేసే సిన్సియర్ సార్ వీళ్ళు. ప్రజల కోసం పనిచేసే నిజాయితీ గలవాళ్ళు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు దొరుకుతారా సార్? మీరు మహిళే కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అక్షర. నేను మాత్రం చేయను. అయినా ఎందుకు దొరకరు? ఇంతకన్నా మంచి వాళ్లే దొరుకుతారు. ఆడవారి పట్ల మీకున్న అభిప్రాయమే మిమ్మల్ని ఇలా చేయిస్తుంది. ఇది కరెక్ట్ కాదు సార్. అందరినీ సమానంగా చూడాలి. నేను చూడను. మీ ప్రాబ్లమ్స్ నాకు అవసరం లేదు. మీకెన్నన్నా ఉండనివ్వండి, నాకేంటి సంబంధం? మీరు టైంకి వచ్చారా వెళ్ళారా అన్నదే చూస్తాను. ఒక్క 10 నిమిషాల్లో వీళ్ళ మొహాన పోస్టింగ్ ఆర్డర్స్ కొట్టాల్సిన అవసరం లేదు సార్. నాకుంది. పోస్టింగ్ ఆర్డర్స్ వెనక్కి తీసుకోండి సార్. తీసుకునే ప్రసక్తే లేదు అక్షర. వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు. మీ నుంచి నేను నేర్చుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఇక ఉపన్యాసాలు ఆపితే మంచిది. చివరిసారిగా అడుగుతున్నాను సార్, మీ నిర్ణయాన్ని మార్చుకోండి. సమస్య లేదు, మార్చుకోను. ఇదే మీ నిర్ణయమా? అవును, ఇదే నా నిర్ణయం. వాళ్ళు ఇంక ఇక్కడ జాబ్ చేసే అవసరమే లేదు. ఒక్క నిమిషం సార్. తీసుకోండి. నేను కూడా రిజైన్ చేస్తున్నాను. నా రిజైన్ లెటర్. ఏమ్మా, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నాదంతా స్ట్రైట్ గానే ఉంటుంది సార్. నా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను.
ఆడవాళ్ళకి గౌరవం లేని చోట ఈ అక్షర ఎప్పటికీ ఉండదు. స్త్రీకి విలువివ్వలేని చోట కూడా నేను ఉండలేను. మహిళలని కించపరిచే వాసు, సంధ్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మేడం, జాబ్ పోయిందని ఇంట్లో తెలిస్తే చాలా బాధపడతారు మేడం. చెప్పడం ఎందుకు సంధ్య? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రాణి ఫోన్ చేస్తుంది, అప్పుడు రా. మేడం, నాకేం అర్థం కావట్లేదు మేడం. అర్థం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. చిన్నక్క, ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలో అదే చేస్తున్నాను. మీరెవ్వరేం టెన్షన్ పడకండి. ఎవరికి ఏం కాదు, నేనున్నాను. ఇది మనకి ఒక చిన్న జ్యూస్ బ్రేక్. రండి తాగుదాం. ఏంది పుల్లారావు గారు, చెప్పండి. అక్షర జాబ్ కి రిజైన్ చేసింది నీలాంబరి గారు. ఏంది? కలెక్టర్ అక్షర ఉద్యోగానికి రాజీనామా చేసింది అంటున్నాను. నిజమా? అవునండి. ఎందుకు చేసుండది? అది మీ అందరిని జాబులోంచి తీసేశాను. పై ఆఫీసర్తో అలా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. తీసుకోండి, నేను కూడా రిజైన్ చేస్తున్నాను. నా రిజైన్ లెటర్. నా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఓ, పొగ ఆడబెడితే మంట ఏడు మండినాదా? ఏదైతేనే మీరు గ్రేట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంక నా ఇష్టానికి చెయ్యొచ్చు కదా? అంతే కదా. రెచ్చిపోతా. పోండి, రెచ్చిపోండి. ఉంటానండి. హా, చెప్పిన తీపి కబుర్కి ఫలితం వస్తాది. తీసుకోండి. అలాగే మేడం, ఉంటాను. హా, ఆడ చావు నుండి బయటపడ్డది ఈడ నిన్ను బాధ పెట్టడానికి అనుకుంటా అక్షరా. మమ్మల్ని మీరు వదిలినట్టు నేను నిన్ను వదలా. సార్ నమస్తే సార్. మిస్టర్ పుల్లారావు ఎక్కడున్నారు? ఆఫీసులో సార్. కలెక్టర్ అక్షర గారు రిజైన్ చేసినట్టు మెయిల్ పంపించారు. పంపించిందా సార్? నాకు రిజైన్ లెటర్ ఇచ్చింది సార్. మరి మీకే ఇస్తుంటే ఆపకుండా ఎందుకు తీసుకున్నారు? చెయ్యనన్న వాళ్ళని ఏం ఆపుతాం సార్? పుల్లారావు గారు, ఒక నిజాయితీ గల అధికారి వెళ్ళిపోతుంటే వదిలేస్తారా? ఇప్పుడు సీఎం గారే వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇది వారికి తెలిస్తే నేనేం చెప్పాలి? అసలు వారి ప్రాబ్లం ఏంటో వెంటనే తెలుసుకో. నేనా సార్? లెటర్ తీసుకుంది మీరే కదా. అక్షర గారు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నా మీద ప్రెజర్ పడిందంటే నేను మీ మీద వేస్తాను. వెళ్ళి మాట్లాడుకోండి. అలాగే సార్. బాబోయ్, అక్షర్కు సీఎం గారి దగ్గర ఇంత ఫాలోయింగ్ ఉందా? ఇప్పుడు ఆవిడ రాకపోతే నాకు పడేటట్టుందిగా. అమ్మో, ఇప్పుడు ఎక్కడన్నా వెతకాలరా దేవుడు. ఎక్స్పెక్ట్
పుల్లారావు గారి చెప్పండి సార్. ఎక్కడున్నారమ్మా? మీకెందుకు సార్? ప్లీజ్ చెప్పండి అక్షర, మిమ్మల్ని కలవాలి. అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంటంటే చిన్నక్క? వస్తున్నాడు, ఏంటో విందాం. ఒకసారి సందీప్ ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కో. ఓకే మేడం. హలో హలో, సంధ్య, చెప్పు రాణి. తగ్గిందా? తగ్గింది రాణి. అదే మేడం అడగమన్నారు. మేడం తగ్గిందట మేడం. 10 నిమిషాల తర్వాత ఆఫీస్కి రమ్మను. సంధ్య 10 మినిట్స్ తర్వాత మేడం నిన్న ఆఫీస్కి రమ్మన్నారు. వస్తానంది మేడం. పుల్లారావు గారు కూడా రావాలి. అక్షర్ గారు, మీకు నేను చెప్పేది ఒక్కటే. మీరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. మీ రాజీనామాను వెనక్కి తీసుకుని వచ్చేయండి మేడం. అదేంటి సార్, రిజైన్ చేస్తే సంతోషం వెళ్ళమన్నారు కదా, మేము వచ్చేసాం. నాకు బాధగా అనిపించి నాకు నేనుగా వచ్చేశాను. మీరు రండి చెప్తాను. అదేదో ఇక్కడే చెప్పండి సార్. ఈసారి సంజయ్ అడగకపోయినా లీవ్ ఇస్తాను. అందరి బాధలు అర్థం చేసుకుంటాను, సపోర్ట్గా ఉంటాను. చిన్నక్క, సారేనా మాట్లాడుతుంది? టోన్ చాలా మారిపోయింది. ఈ మార్పుకి రీజన్ ఏంటి సార్? మీ రిజైన్ లెటర్ అక్షర్ గారు. మీరు రాజీనామాని వెనక్కి తీసుకోవాలి. ఇచ్చింది తీసుకోవడానికి కాదు సార్, వెనక్కి తీసుకోను, ఆఫీస్కి కూడా రాను. మీరు వెళ్ళండి. అయ్యో, మీరు అలా అనకండి అమ్మా. ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఆవేశంలో కాదు సార్, బాగా ఆలోచించే తీసుకున్నాను. నా ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతుంటే నేనెలా అక్కడ సంతోషంగా జాబ్ చేస్తాను? అది కరెక్ట్ కాదు సార్. అలాంటి సిచ్యువేషన్ని కూడా నేను సహించను. ప్లీజ్ అక్షర్ గారు, మీరు ఆఫీస్కి రండి, మనం మాట్లాడుకుందాం. ఎక్కడికి రాను. నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి, అది జరగదు. మీరు ఇంకా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు. చిన్నక్క, నాకేం అర్థం కాలేదు. మనం వెళ్ళాలి అంటే ఒక వాల్యూ ఉండాలి, అది కూడా వస్తుంది. మిస్టర్ పుల్లారావు. సార్, మీరిక్కడ అక్షర గారేరి? రమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా రానంటున్నారు సార్. వారు రిజైన్ చేసింది మీ ఇష్యూ వల్లనే కదా, మీ బిహేవియర్ వల్లనే కదా. ఇదెవరు చెప్పారు సార్? మెయిల్లో ఉంది. అది మిస్టర్ పుల్లారావు, మీరే కారణమైనప్పుడు ఎలాగైనా మీరే కదా తీసుకురావాల్సింది. సార్, వాళ్ళు రానంటున్నారు సార్. నేనేం చెయ్యను సార్. సార్, మీరు ట్రై చేయండి సార్, ప్లీజ్. హలో సార్. నమస్తే అక్షర్ గారు, మీ మెయిల్ చూశాను. మీరు ఎంప్లాయీస్ని తీసుకొని ఆఫీస్కి రండి. నేను ఇక్కడే ఉన్నాను. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్. వస్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. వస్తున్నారు. అమ్మా, నేనంత అడిగినా కాదని ఆయన ఒక్క మాట అడగగానే వస్తానంటావా? నిన్ను మరి అంతే కదా, ఎవరు పిలవాలని చేశామో వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి. పదండి.
మేడం కరెక్ట్ టైంకి వచ్చావు సంధ్య. ఆఫీస్కే బయలుదేరాను మేడం. మీరు ఇక్కడ కనబడితే సరే పదండి ఆఫీస్కి వెళ్దాం. రండి అక్షర్ గారు. ఏమైందో మీ మెయిల్ ద్వారా నాకంతా తెలిసింది. మీరెంత న్యాయబద్ధంగా ఉంటారో, ఎవరి పక్షాన పోరాడతారో, మీరెంత సిన్సియరో మాకు తెలుసు. అయిందేదో అయింది. ప్లీజ్ మీ రాజీనామాని వెనక్కి తీసుకోండి. అయినా ఒక మనిషి కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు అక్షర్ గారు. ఇదే సార్ నాకు నచ్చింది. మహిళ అంటే ఒక మనిషి మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక సమూహం. రామాయణంలో 7 ఖండాలున్నట్టు, ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క కథ అన్నట్టు ఆడవాళ్లు కూడా ప్రతి క్షణం ఒక ఖండమే సార్. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా పని చేయడం మాత్రమే కాదు సార్, ఒక యుద్ధమే చేస్తుంది. ఉదయం 6 గంటలకి మొదలు పెడితే ఇల్లు ఉడ్చి టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్ కి పంపించి భర్తని ఆఫీస్ కి పంపించి మళ్ళీ మధ్యాహ్నం భోజనం వండి స్కూల్ కి వెళ్లే పిల్లలకి తినిపించి మళ్ళీ వచ్చి మళ్ళీ అన్ని సామాన్లు కడుక్కొని బట్టలు తుక్కొని ఆరేసి ఎండితే మడతేసి మళ్ళీ సాయంత్రం అయితే పిల్లలు అమ్మ అంటూ ఇంటికి రాగానే వాళ్ళకి రకరకాల సేవలు చేసి ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకి కూడా సేవలు చేసి రాత్రి పడుకునేదాకా ఒక్కతే పని చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఈ పనులతో పాటు ఆ పని కూడా అదనం సార్. ఇక పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళైతే మగవాళ్లతో పాటు కూలికి వెళ్లి సాయంత్రం దాకా వాళ్ళతోనే కష్టపడి పనిచేసి మళ్ళీ రాత్రి ఇంటికొచ్చి ఇంట్లో అందరికి వండి పెట్టి ఏ టైంకి పడుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇలా ఆడదానికి ప్రతి గంట ఒక ఖండంగానే ఉంటుంది సార్. ఆడదంటే ఒక మనిషి కాదు సార్, ఒక శక్తి. అలాంటి వాళ్ళు ఒక్కరోజు లీవ్ అడిగితే, అది కూడా పర్సనల్ ప్రాబ్లం గా లీవ్ అడిగితే మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా సార్? పోస్టింగ్ ఆర్డర్స్ వాళ్ళ మొహాన కొడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అందుకే సార్ వాళ్ళకి విలువివ్వని చోట నేను కూడా ఉండకూడదని రిజైన్ చేసి వెళ్ళిపోయాను. మీరు పిలిచారు కాబట్టి గౌరవంతో వచ్చాను సార్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. దయచేసి చెప్తున్నాను, మీ రాజీనామాని వెనక్కి తీసుకోండి. దానికి మీరు ఏం కోరుకున్నా చేస్తాం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. ఏ అమ్మాయికైతే బాధ కలిగించారు తనకి క్షమాపణ చెప్పమనండి, తనకి న్యాయం చేయండి. అప్పుడు నేను నా రాజీనామాని వెనక్కి తీసుకుంటాను. అమ్మా సంధ్య, తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను. మీ బూస్టింగ్ లెటర్స్ ఇలా ఇవ్వండి. ఇదిగో చూడండి, చించేస్తున్నాను. ఓకేగా అక్షర్ గారు? థ్యాంక్ యూ సార్. మీ రాజీనామాని వెనక్కి తీసుకున్నట్టే కదా? ఇక మీదట మీకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను సార్కి చెప్తాను. ఓకే మేడం. ఓకే, వస్తాను అక్షర్ గారు. ఓకే సార్. ఒక టెన్షన్ తీరింది. ఉంటాను మేడం. మేడం, ఆడవారి బాధలు ఆడవారికి అర్థమవుతాయి అనేది నిజం మేడం. మీరే మాకు న్యాయం చేసేది. నాకందరూ సమానమేనండి, కాకపోతే తేడా చూపిస్తేనే ఆడవాళ్ళ కోసం నేనెంత దూరమైనా వెళ్తాను.
అరే ఏంటిది? మనమందరం ఒకటే. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా అందరూ ఏకమై ధైర్యంగా ఎదురిస్తే ఎవరు మనల్ని ఏం చేయలేరు. అంతే కదా సార్? అంతే అంతే మేడం. వెళ్ళందరూ మీ పనులు చూసుకోండి.